ఢిల్లీ వర్సెస్ సిఎస్కే. ఇది రెండు టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే రెండు టీమ్స్ 4-4 మ్యాచెస్ గెలిచేస్తున్నారు. 9-9 మ్యాచెస్ ఆడారు. సో ఇద్దరికి 5-5 మ్యాచెస్ ఉన్నాయి ఇంకా. సో 5-5 రెండు టీమ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉన్నాయి రెండు టీమ్స్. కానీ ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీమ్ కి ఆల్మోస్ట్ ఇంకా ఛాన్సెస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే బికాస్ ఇంకో 5 మ్యాచెస్ ఉన్నాయి. 5-5 100% గెలవాలి రెండు టీమ్. సో ఈ రెండిట్లో ఏది గెలిస్తే ఆ టీమ్ కి మాత్రం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్ ఈ టూ టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఈ టూ టీమ్స్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మనం చూస్తే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ఢిల్లీ టీమ్ లో కేఎల్ రాహుల్ మొత్తం అందరు ఫామ్ కి వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే జెమిసన్ వచ్చాడు, వాళ్ళకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ సీ ఇన్ ద బ్యాటింగ్ ఆల్సో కేఎల్ రాహుల్ ఉన్న ఫామ్ కి ఆ లైనప్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లైనప్ అంతా సెట్ అయిపోయింది వాళ్ళది ఢిల్లీది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఢిల్లీ టీం చాలా ప్రాపర్ ఉంది ఇప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవరిని చూసుకున్నా గానీ. అండ్ వి టాక్ అబౌట్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా చేంజెస్ చేసిన తర్వాత వాళ్ళ టీం ప్రాపర్ గా తయారైంది ఇప్పుడు. బౌలింగ్ యూనిట్ కా నుంచి బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఓన్లీ కన్సర్న్ ఇస్ బ్రేవిస్ ఒక్కడు ప్రాపర్ గా ఫామ్ కి వచ్చిందంటే మ్యాచ్ అనేది. ఎందుకంటే సంజు శాంసన్ ఎనీవే హిల్ గివ్ హిస్ బెస్ట్. అండ్ రీసెంట్లీ మనం చూసినాం రుతురాజ్ గాయక్వాడ్ కూడా చాలా మంచి టచ్ కి వచ్చాడు. రుతురాజ్ గాయక్వాడ్, సంజు శాంసన్, బ్రేవిస్ వీళ్ళు ముగ్గురు ఫామ్ కి వచ్చినంటే అండ్ దే గాట్ వెరీ గుడ్ బౌలర్స్ ఆల్సో. సో దే పర్ఫార్మింగ్ వెరీ నైస్. సో రెండు టీమ్స్ రెండు ప్రాపర్ ఫైట్ ఉండబోతుంది ఈ రోజు నైట్ కి. బికాస్ రెండు స్ట్రాంగ్ టీమ్స్, బోత్ టీమ్స్ హ్యావ్ గుడ్ బౌలింగ్ లైనప్. సో హోప్ ఎవరు గెలుస్తారో మీరు కమెంట్లో పెట్టండి. సో లెట్స్ సీ హూ విల్ విన్ దిస్ టు నైట్.